హలో ఫ్రెండ్స్, హాయ్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాది ఇదిగోండి జుట్టు కోడి తీసుకొచ్చామండి. నేను మా సార్ అయితే బయటికి వెళ్ళాము ఈరోజు, మా అత్తయ్య వాళ్ళ ఊరు. వస్తూ మా పాపకి ఇష్టం అంటే తీసుకొచ్చాము. ఇంకా అట్లా 2-3 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలండి. చేసుకొని ఇంకా అన్నీ కలుపుకొని, ఇదిగో ఫ్రెండ్స్ 2 స్పూన్లు కారం, కిలో బాగుంది కోడి అయితే. 2 స్పూన్లు కారం, ఒక స్పూను ఉప్పు, కొంచెం ఇంకా పసుపు కూడా ఒక స్పూన్ వేయాలి. బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు అయితే చాలా చాలా బాగుంటుంది. అంతా మంచిగా కలుపుకోవాలి. కలిపి పక్కకు పెట్టేసి మళ్ళీ తాలింపులో కొంచెం అల్లం అన్నీ వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జుట్టుకోడి అంటారు కానీ ఇదే నాటుకోడి కంటే కూడా అంతగా మంచి టేస్ట్ వస్తుంది. అన్ని మసాలాలు అన్నీ కావాల్సినవన్నీ వేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది. చాలామంది అయితే ఇష్టపడతారు. ఈ బాయిలర్ కోడి కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. సేమ్ నాటుకోడి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నీ మంచిగా కొంచెం ఘాటుగా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే అన్నీ ఇప్పుడే వేస్తాను. ఇదైతే గరం మసాలా, కొంచెం అన్నీ దినుసులు అన్నీ వేస్తారు కదా, లవంగాలు అవన్నీ కలిపిందండి. ఇది వేస్తే బాగుంటుంది. అల్లం పేస్ట్ మళ్ళీ తాలింపులో కూడా వేస్తాను. కొంచెం అన్నీ కూడా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. దీంతోనైతే 4 స్పూన్లు వేస్తానండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఆయిల్లో కూడా కొంచెం పసుపు వేస్తా, ఎందుకంటే స్మెల్ కూడా రానివ్వదన్నమాట. ఆయిల్లో వేస్తే చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ఇందులో ఫ్రెండ్స్ ఇలాగా ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇట్లా మంచిగా నీళ్ళు అనేది ఇంకాలి. మంచిగా ఇంకిన తర్వాత మళ్ళీ ఒకసారి అంత తీసేసుకొని నీళ్ళన్నీ వేసి ఆయిల్ వేసిన తర్వాత కొన్ని హాట్ వాటర్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎన్నడూ చేయని వాళ్ళు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది కూడా. నెయ్యి అండి, 1 కిలో రైస్కి 100 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి నెయ్యి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఎక్కువగా తినకూడదు, కొంచెం దాహం ఎక్కువ వేస్తుంటుంది. అందుకని అటేమో చికెన్ ఫ్రెండ్. ఇప్పుడైతే బగారా చేస్తున్నా. బగారాలు అయితే ఇవన్నీ దినుసులు అవి కొన్ని వేసుకోవాలి. మరి ఘాటు కాకుండా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఘాటుగా అయితే తినకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ సాజీర వేసాను, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత దాల్చిన చెక్క ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకోవాలి. జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఇవన్నీ కొన్ని వేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ ఘాటు తినకూడదు కాబట్టి. ఎప్పుడైనా కానీ నాటుకోడి అయితే తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ బగారా. కొన్ని జీడిపప్పులు కూడా వేస్తాను, బాగుంటుంది. మా పాపకైతే
మన వాళ్ళైతే మంచిగా ఏరుకొని తింటుంది అన్నట్టు జీడిపప్పు వేస్తే మాకు అట్లా ఇష్టం. ఆ తర్వాత పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసమే ఎక్కువ వేయద్దు, ఏదైనా కానీ ఘాటు ఎక్కువ ఉండొద్దు అనేసి అన్నీ తక్కువ తక్కువ వేస్తున్నాను. అందరూ సండే చేసుకుంటాం, మేమైతే ఫ్రైడే చేస్తున్నాము. ఇంకా మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేస్తూనే ఉంటాం. ఎక్కువగా బిర్యానీ బగారా రైస్ అయితే చేస్తూనే ఉంటాం. సార్కైతే చాలా ఇష్టం, బిర్యానీ కంటే కూడా బగారా రైస్ చాలా ఇష్టం. అది కూడా నెయ్యి కూడా నేను ఇంట్లోనే తయారు చేస్తాను, అందుకని చాలా బాగుంటుంది. మనం కొన్నది కాకుండా టమాటా కూడా బాగుంటుంది. ఇది మామూలుగా కొంచెం దగ్గరలో పడింది, ఇంకా వేరే ఉంది, ఎప్పుడు కూడా చేస్తాను అన్నట్టు. మన ఇంట్లో చేసుకునేవి అయితే బాగుంటుంది కదా అనేసి మనం చేస్తాం ఫ్రెండ్స్. పుదీనా కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాం, బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా మంచి, తింటే కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. కరివేపాకు ప్రతి దాంట్లో కూడా యాడ్ చేస్తాను, చాలా మంచిది. కొత్తిమీర పుదీనా అయితే ఇంకా అల్లం వేసుకుంటాం.